హలో ఎవరివన్, నేను మీ బాలకృష్ణ. నేను ఎస్క్యూఎల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం డేటాని ఒక దగ్గర స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్ అంటాము. ఆ డేటాబేస్లో డేటా మూడు రకాలుగా స్టోర్ అవుతుంది. ఒకటి రోస్ అండ్ కాలమ్స్ అంటే టేబుల్గా స్టోర్ అవడాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటాము. అది స్ట్రక్చర్డ్ డేటా అంటాము. ఫైల్స్గా స్టోర్ అయితే దాన్ని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాము. టేబుల్స్ ఫైల్స్గా స్టోర్ అయితే సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటాము. ఆ డేటాబేస్లో ఉన్న డేటాని మనకు కావాల్సిన విధంగా యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగపడితే ఎస్క్యూఎల్. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డేటా క్వైరీ లాంగ్వేజ్. డిడిఎల్లో క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ ఉంటుంది. డిఎంఎల్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, మెర్జ్ ఉంటుంది. డిసిఎల్లో గ్రాంట్, రీవోక్ ఉంటుంది. టీసీఎల్లో కమిట్, రోల్ బ్యాక్, సేవ్ ఫార్ట్ ఉంటుంది. డిక్యూఎల్లో సెలెక్ట్ ఉంటుంది. ఇది చాలా ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్నారో వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ ఏంటంటే స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్. నేను ఎస్క్యూఎల్తో ఉన్న అన్ని కమాండ్స్ మొత్తం మీకు క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటు పిఎల్ఎస్క్యూఎల్, MySQL, Cassandra DB, MongoDB, NoSQL, వీటితో పాటు వెక్టర్ డేటాబేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్, ఆర్ ప్రోగ్రామింగ్, AWS, అజూర్, GCP, గిట్, జిన్కిన్స్, కుబర్నెటిస్, డాకర్, ఎయిర్ఫ్లో, MLflow, కీప్లో, వీటితో పాటు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ AI, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఎయిర్ఫ్లో, కీఫ్లో, MLflow అన్ని మీకు ఎండ్ టు ఎండ్ CI/CD పైప్ లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్గా బాలకృష్ణ.